హాయ్, వెల్కమ్ టు యూఏటి. బీహార్ రాష్ట్రంలో ఎన్నికల వేడి కొనసాగుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా సమయం తక్కువగా ఉంది. దీంతో పార్టీల మధ్య మాటలు, సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇందులో సెంటర్ అట్రాక్షన్ గా ప్రశాంత్ కిషోర్ నిలుస్తున్నారు. మొన్నటి వరకు వార్ వన్ సైడే అనుకున్నారు. అంటే ఈసారి కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అనుకున్నారు. ఇప్పటికీ కూడా ఎన్డీఏదే విజయం అనుకోండి, కానీ మెజార్టీ సీట్ల దగ్గర పోయే అవకాశం ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇందుకు కారణం పీకే పార్టీనే చూపిస్తున్నారు. ఒకప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీకి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త అయి ఉండాలన్న అభిప్రాయం ఉండేది. 2014 ఎన్నికల్లో కేంద్రంలో మోడీ నాయకత్వంలో ప్రభుత్వం కొలువు తీరడానికైనా, 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారన్నా, అలాగే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి వరుసగా మూడోసారి అధికార పగ్గాలను అందుకున్నారన్నా అందుకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సొంతంగా జన స్వరాజ్ పేరుతో ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని బీహార్లో తిరుగుతున్నారు. ఆయనకంటూ కొంత ఫాలోయింగ్ ఏర్పడింది. అదే బలంతో రాజకీయ పార్టీగా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పీకే గతంలో ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ 3వ స్థానంలో నిలిచింది. ఒక్కో స్థానంలో 10 నుంచి 15% ఓట్ల వరకు వచ్చాయి. డిపాజిట్లు రాకపోయినా ఆయన ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో ఆయన బలపడుతున్నారని తేలింది. ఇటీవల కాలంలో ఆయన పూర్తిగా బీహార్లో యాత్రలు చేస్తున్నారు. తన స్ట్రాటజీలకు ప్రాక్టికల్స్ చేస్తున్నారు. ప్రజల్లో తన గురించి చర్చ జరిగేలా చేసుకున్నారు. ఫలితంగా ఇప్పుడు ఆయన కూడా కీలక ఆటగాడిగా మారారు. ఆయనను తీసిపడేసి రాజకీయం చేసే అవకాశం లేదు. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలవకపోవచ్చు, కానీ ఓడిస్తారని, అది ఏ పార్టీని అన్నది హాట్ టాపిక్గా మారింది. అయితే ప్రశాంత్ కిషోర్ సాధించబోయే ఓట్లు కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ఓటమిని శాసిస్తాయని ఎక్కువ మంది నమ్ముతున్నారు. బీహార్లో జేడీయూ రాను రాను ప్రభావం కోల్పోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉంది. జేడీయూ నాయకత్వం నితీష్ కుమార్ మీదనే అది ఆధారపడి ఉంది. ఆయన ఆరోగ్యం సహకరించకపోవడం, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఆయన వ్యతిరేకత మూటగట్టుకున్నారు. తేజస్వి యాదవ్ పై సానుభూతి కనిపిస్తుంది, కానీ కొత్త రాజకీయాల కోసం కొంతమంది అయినా ప్రత్యామ్నాయంగా పీకే వైపు ఓటు వేస్తే ఆ మేరకు కాంగ్రెస్ ఆర్జేడీతో కూటమికి నష్టం జరుగుతుంది. అందుకే పీకే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మారబోతున్నారా అన్న చర్చ మొదలైంది.